ప్రజలు గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా పట్ల ఆందోళన చెందవద్దని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ విజ్ఞప్తి చేసింది. పెట్రోల్, డీజిల్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కేవలం సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. బీజేపీ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఇండియన్ గ్యాస్ గౌడన్లను బీజేపీ నాయకులు పరిశీలించి బుకింగ్ కార్యాలయాలు, సరఫరా వివరాలను సేకరించారు. పెట్రోల్ బంకులను, సరఫరాల వివరాలను సేకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కేవలం సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పోతేపాక లింగస్వామి, ఫకీర్ మోహన్ రెడ్డి, మిర్యాల వెంకటేశం, కర్నాటి ధనంజయ, వెంకటేష్, పోకలి దశరథ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా డీలర్స్ కానీ, అదేవిధంగా జిల్లాధికారులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క గ్యాస్ను పూర్తిగా కూడా మరి వినియోగదారులకు అందుబాటులో ఉంచి అందించాలని కోరుతా ఉన్నాం. మా యొక్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కడ కూడా భారత్ గ్యాస్ కానీ, ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పీ గ్యాస్ కానీ ఇబ్బంది లేకుండా అందరూ కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినాం. ఇవాళ రేపటి నుంచి అంతా కూడా మరి డీలర్ ఇప్పుడే చెప్తాను, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాం. ఇప్పటికి చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి కానీ ఇక్కడ నుంచి ఎక్కడ కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు, 2000కు సిలిండర్ ఇస్తున్నారనేటువంటి పుకార్లు వస్తున్నది. దీన్ని ఎవరు నమ్మొద్దు. డీలర్స్ కూడా మరి సక్రమంగా మరి ఉన్న రేటుకే దీన్ని పూర్తిగా కూడా ఈ యొక్క వినియోగదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రజలకు జరుగుతున్న ఇబ్బందిని సాగ్గా చూసి డీలర్లు ఎక్కడైనా అదనపు ధరలతోటి విక్రయిస్తే మరి డీలర్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, సివిల్ సప్లై అధికారులు చెప్తా ఉన్నారు. ఈరోజు పెట్రోల్ బంకుల పెద్ద ఎత్తున మరి ఏదైతే వాహనదారులు ఉండడానికి ప్రధాన కారణం గ్యాస్, పెట్రోల్ డీలర్లు చేసినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి అసత్య ప్రచారం. వారి మీద కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికైనా ప్రజలందరూ మరి గమనించాలి, ఏ కొరత లేదు, ఇది కృత్రిమ కొరత, ఇది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రజలు ఆందోళన చెందవద్దని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి. నేను భారత్ గ్యాస్ మేనేజర్గా మాట్లాడుతున్నాను. ఈ భారత్ గ్యాస్లో అయితే ఎలాంటి షార్టేజ్ లేదు. 3 డేస్కే బుక్ చేసుకోగానే 3 రోజులకు గ్యాస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే జనాలు భయపడి సోషల్ మీడియాలో చూసి భయపడి అడ్వాన్స్గా బుక్ చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకోవద్దని, అడ్వాన్స్ సిలిండర్లు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. బుక్ చేసుకోగానే వెంబడే మీకు 1 or 2 డేస్లో సప్లై చేస్తాము. అలాంటి మా దగ్గర అయితే ఇలాంటి షార్టేజ్ లేదు. ప్రతిరోజు మాకు 524 సిలిండర్స్ లోడ్ వస్తుంది. ఇబ్బంది లేకుండా జనాలు భయపడి అడ్వాన్స్గా బుక్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.